నాగర్ కర్నూలులో చిన్న పాప చనిపోవడం అనేది విచారకరం. సో ఆ పాప ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ సో సో అయితే ఇది ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది కులాలకి మతాలకు అతీతంగా అది ఏం జరిగింది ఏంటిది అనేది 2 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అది పోలీసులు కూడా వివరించారు. సో ఇద్దరు కేసులు పెట్టుకున్నారు. సో అది ఎందుకు అది పెద్ద లెవెల్ ఎస్కలేట్ అయింది, అది ఇష్యూ అయింది అనేది అది పూర్తి విచారణ జరగాలి. ఇప్పుడు డైరెక్ట్గా మిగతా చాలా వీడియోలు చాలా కేసులలో ఏంటంటే డైరెక్ట్ మనకి ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది ఏమైంది వీడియోతో సహా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ విజిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ హరీష్ రావు ఇద్దరు ఏది బ్రాహ్మణ న్యాయవాదులని నడి రోడ్డు మీద హత్య చేయించింది, వీడియోతో సహా ఉంది. ఇంకా అక్కడ రెండో వర్షన్ ఉండదు ఇక అక్కడ. ఓకే, సో అట్లాంటివి ఉన్నప్పుడు ఇక అది ఏమంటారు, ఇక విచారణ కూడా అవసరం లేదు. కానీ ఈ కేసులో అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఎస్కలేట్ అయింది, అది పెద్ద ఇష్యూగా ఎందుకు మారింది, అది ఫస్ట్ ఎవరు కొట్టినరు, కొట్టినాక అది మరి పాప ఎందుకు మధ్యలో వచ్చింది, ఇవన్నీ పోలీసులు విచారణ చేయాలి. చేసి ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. అట్లనే కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత న్యాయస్థానము జడ్జి అది విచారణకు త్వరగా రావాలని కోరుకుందాం. లేదంటే స్పెషల్ సపరేట్ ఏమంటారు ఇట్లాంటి ఫాస్ట్ ట్రాక్ దాని కింద వస్తుందా. సో ఆ కోర్టు జడ్జి తీర్పు ఏది ఇస్తే అది ఆ దోషులకు శిక్ష వేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అడ్డుపడట్లేదు. సో ఇంకా ఇది కాకుండా ఏం చేయమంటారో వీళ్ళు ఇచ్చగాలని చెప్పమనండి. ఇవాళ ఎవడైతే అల్లరి చేస్తుండో గొడవ చేస్తుండో ప్లకార్డులు పట్టుకొని తిరుగుతుండో, సాలిడారిటీ అంటే ఒక ఏమంటారు ఒక మానవత్వంతో మద్దతు తెలపడము, బాధను విచారం వ్యక్తం చేయడము, న్యాయం కావాలని కోరుకోవడం వరకు ఓకే. కానీ లంగ రాజకీయం చేస్తా, శవాల మీద లంగ రాజకీయం చేస్తా అంటే అరే అవుల లంచ కొడుకులారా, 10 ఏళ్ళు ఈ లంచ కొడుకులే ఉన్నారు కదా. బీఆర్ఎస్ లంచ కొడుకు, కేసీఆర్ లంచ కొడుకు, వాడు ఏది సెక్రటరియట్కి ఎప్పుడు వచ్చిండు, మాసాయిపేటల రామాయంపేట దగ్గర ఒక ఏది స్కూల్ బస్సు రైలు గుద్దుకుంటే చిన్నపిల్లలు గుజ్జు నుజ్జు అయితే లంచ కొడుకు రాలే. చిరంజీవిని కలవడానికి పోయిండు ఈ కేటీఆర్ లంచ కొడుకు, కేసీఆర్ లంచ కొడుకు. ఆడోళ్ళని తోటి ఇచ్చేయడానికి పోయిండు. అదేంది కొండగట్టు కాడ బస్సు లోయల పడి చచ్చిపోతే రాలే ఈ కేసీఆర్ లంచ కొడుకు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే అలా 2-3 చచ్చిపోతే లాస్ట్ భోజనం పెట్టి పంపించిండు, ఒక్క డిమాండ్ నెరవేర్చలే లంచ కొడుకు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి తీసుకుపోయిండు. ఆ యొక్క అదేంది రుణమాఫీ కూడా 4 విడతలు చేసిండు. ఒక ఆమె అయితే గిరిజనరాలను అయితే పోలీస్ స్టేషన్లో పెట్టించి తొడల పాశం వెండిచ్చిండు, ఎవరికి చెప్పుకోరాదు చూయించుకోరాదని. ఈ లంచ కొడుకులు వచ్చి వాళ్ళ నీతులు చెప్తా అంటే ఎవరికి రా. దుబాయ్లో ఈ బినామీ పేర్ల మీద అన్ని ఏది వీని కేటీఆర్ గాడు పెట్టి వాడి దోస్తే వాడు అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి వీని బినామీ ఆస్తులని దోస్తుని చంపించిండు. ఆడ ఆర్మూర్లో వాడు దుబాయ్లో లంగ కథలు వాడి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2 దళితులు కొట్లాడితే వాళ్ళిద్దరితో డీల్ చేసుకుని 2 కోట్లకి టిప్పర్తో గుద్దించి చంపించిండు. ఇట్లా ఎన్ని లంచ కథలు పడ్డారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే ఇవాళ మొన్న నక్సల మావోయిస్టుల పేరు మీద పిట్టల లెక్కగా కాల్చిర్రు. నమ్మించి లొంగిపోతా అని వాళ్ళు ఒప్పుకున్నాక మొన్న ఆయనను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో భార్యాభర్తను 2 చంపేశారు పిట్టల లెక్క. ఇక దళితులను అయితే అసలు కేసులే బుక్ చేస్తలేరు నార్త్ ఇండియాలో. యూపీలో అయితే వరస్ట్ ఉన్నావు కేసు. నిన్నటికి నిన్న ఒక అమ్మాయి పాపను రేప్ చేసి కేసు కూడా తప్పుడు కేసు అని బనాయించారు. సో ఇట్లా చేస్తున్నారు. బీఆర్ఎస్కి అధ్యక్షుని ఒక దళితుని ఏమని లంచ కొడుకుని, దళితుడు స్టేజ్ ఎక్కితే గుంజి పారేశారు కొప్పుల ఈశ్వర్ని. దళితుని నీడని దాకడానికి కూడా ఇష్టపడరు. ఇక బ్రాహ్మణులు వాడైతే దళితులు కాదు వేరే కులాలలో కూడా ఇట్లా మీదికెళ్ళి ఎత్తాడు చిన్నజీఆర్ గాడు. కేసీఆర్ కూడా ఇట్లా చేస్తాడు. ఇక వాళ్ళు వచ్చేసి ఇలా దయ్యాలు వేదాలు వల్లిస్తా అంటే ఇదే బండి సంజయ్ గాడు, ఇదే లుచ్చలాంచ కొడుకులు ఎవరికి చెప్పాలి. ఇలా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు. అంబేద్కర్ గారు కాంగ్రెస్ ని పూర్తిగా విభేదించిన ఆయన తీసుకొచ్చి మంత్రిని చేసి ఆయనకు రాజ్యాంగం రచించే కీలక బాధ్యతను అప్పచెప్పారు. ఇవాళ కాంగ్రెస్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఒక దళితుడు. ఇవాళ నలుగురు మాదిగా మాల 2 కులాల వాళ్ళు ఇలా మంత్రులుగా ఉన్నారు.
ఇవాళ ఆయన ఏదో ఒక దళితుడు ఇవాళ స్పీకర్ ఉన్నాడు. గతంలో దళితుడు హోంమంత్రిగా ఉండే, స్పీకర్గా ఉండే, దేశ స్థాయిలో కూడా. ఏం చేస్తలేరురా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చిందే కాంగ్రెస్. దానికి తూట్లు ఒడవాలని లంచ కొడుకులు చేయని కథల్లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చింది ఇదే కేసీఆర్ లంచ కొడుకు. ఈడ రెడ్డి కులమైన కాకపోతే ఈ ఇన్సిడెంట్ లో అసలు ఈ లంచ కొడుకులు ఎవ్వరు నోరు తెరకపోతుండే. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ గొడవ ఇద్దరు శాఖల మధ్యలో, ఇద్దరు శాలల మధ్యలో, ఇద్దరు మాదిగోళ్ళ మధ్యలో జరిగి ఉంటే అసలు ఈ సమస్యనే ఉండేది కాదు. ఇక్కడ రెడ్డివాడు అయ్యేసరికి గొడవ స్టార్ట్ అయింది. నేను సమర్థిస్తలేను, ఎవరు తప్పు చేసినా శిక్షించండి, ఏ కులముడైనా, నేను వద్దంటలేను. నా కులముడైనా శిక్షించండి. కులానికి మతానికి అతీతంగా భారతదేశం మొత్తం క్రిమినల్ చట్టము ఒకటే ఉంది. సివిల్ చట్టాలు వేరువేరు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళ కల్చర్ని బట్టి, కానీ క్రిమినల్ చట్టాలు ఒకటే ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఒకటే, ఐపీసీ, ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ అంటున్నారు. సో శిక్షించంగా ఎవడాపుతున్నారు రా? శిక్షించంగా మేము ఆపుతలేము. కోర్టులు చెప్తే ప్రభుత్వాలు వింటాయి, అన్ని వ్యవస్థలు వింటాయి, కానీ ప్రభుత్వాలు చెప్తే కోర్టులు వినవు. కోర్టు పై లెవెల్. No one is above the law, including President of India, including Prime Minister of India, including Chief Minister, including MLAs, MPs. ఎవరు కూడా అందరూ న్యాయం ముందు కిందనే, న్యాయం కిందనే. కాబట్టి ఆ న్యాయదేవత కళ్ళు కడతారు, ఎందుకంటే న్యాయం జరగాలని. జరుగుతుందా జరుగుతలేదా అంటే జరగాలని కోరుకుందాం. ఆ న్యాయస్థానంలో ఆ పైన జడ్జిలో కూర్చుండబెట్టడం సామాన్యులను కూర్చుండబెట్టరు. అయినా వాళ్ళు దుర్మార్గులు చేస్తే వాళ్ళ మీద కూడా పోరాటం చేద్దాం. అర్థమైందా? అందుకే అన్ని కీలక స్థానాల్లో కూడా సమన్యాయం పాటించాలి, అందులో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని నెత్తినోరు కొట్టుకుంటున్నాం. మార్పు అనేది ఒక రోజులో జరగదు. అది ఈ యొక్క బ్రాహ్మణుడు పెట్టినటువంటి ఈ యొక్క మనువాద వ్యవస్థ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో, ఇంక్లూడింగ్ బహుజన సమాజ్ పార్టీ, బీఎస్పీ అని చెప్పిన దాంట్లో ఇంకా అనేక పార్టీలలో కూడా ఈ యొక్క మనువాదం అనేది వేళ్ళునికపోయినది. అగ్రకులము దగ్గరనే మనువాదం లేదు. నువ్వు మాదిగోళ్ళందరూ మేము ఒకటే కులం అంటే నీకు తెలియకుండానే నువ్వు ఆ కులం పట్టుకొని పీక్తున్నావు. మాలాయన మాదిగాయన మీద, మాదిగాయన మాలాయన మీద వివక్ష చూపెడితే అది కూడా మనువాదమే. అర్థమైందా? అది సబ్ కాన్షియస్ లెవెల్లో వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఈ ప్రతి ఒక్కడికి ఆ మనువాదం అనేది ఉన్నది. నువ్వు మనువాదం కానీ నీకు తెలుస్తలేదు అంతే. నువ్వు కుల వివక్ష చూపెట్టినావంటే నేను శాలోని కాబట్టి ఇంకో శాలోనికి నేను స్పెషల్ ఫేవర్ చేస్తే నేను కూడా మనువాదినే. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ కేసులో అక్కడ ఏం జరిగింది, ఎందుకు అది జరిగింది, ఆ కొట్టుకునే వాతావరణం ఎందుకు వచ్చింది, చిన్న పాప ఎందుకు ఆ ఇన్సిడెంట్లకు వచ్చింది, అది సమగ్రంగా విచారణ చేయండి. పోలీసులు నిష్పక్షపాతంగా. తప్పు చేస్తే అది ఏ కులమోడైనా శిక్షించండి, మేము వద్దంటే అడగండి. ఓకే? సో ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. జడ్జి ఏం నిర్ణయిస్తాడనేది కాలం నిర్ణయిస్తుంది. అట్లా కాకుండా కేసీఆర్ హయాంలో అదేంది ఒక రాజు అనే పిల్లగాన్ని తీసుకుపోయి డ్రగ్స్ కేసులో ఆయనతో చంపేసి తీసుకుపోయి ఆ పేదోని తీసుకుపోయి ఆయనతో రైల్వే ట్రాక్ని చేస్తుంది. ఎందుకు? రాజు ఒక్కడే చేయగలుగుతాడు డ్రగ్ మొత్తం దేశంలోకి డ్రగ్స్ తేవడం కానీ, పంచడం కానీ, అన్ని డిస్ట్రిబ్యూషన్ కానీ రాజు ఒక్కడే చేస్తాడా? బక్క చిక్కిన రాజు అంటే బక్క చిక్కిన రాజుని ఎందుకు ఎన్కౌంటర్ చేసినావు? దాని వెనుక అసలు నేరస్తుని కాపాడడానికే కదా. డ్రగ్ కల్చర్ అలవాటు చేసిందవాడు, డ్రగ్స్ తీసుకున్నోడవాడు, ఈ పబ్ కల్చర్ అలవాటు చేసినోడవాడు, ఈ ఫామ్ హౌస్ కల్చర్ అలవాటు చేసినోడవాడు, ఈ లంచ కథలు పడ్డదన్న కేటీఆర్ గాడు కాదు. చెప్పండి దయచేసి. చిన్న పొరగాళ్ళ కేసీఆర్ హయాంలో చిన్న పొరగాళ్ళు కూడా బీర్లు తాగిరు కదా, ఆడవాళ్ళు కూడా మంచి విలాసంగా బీర్లు తాగిరు కదా. నీకు రెవెన్యూ కావాలంటే తాగుడు ఒకటే ఏకైక మార్గం అనుకున్నావు కదా. కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 10 దాటినాక అన్ని ఎక్కడైతే ఓల్డ్ సిటీ అట్లాంటి గొడవలు జరిగే ప్రాంతాలు బంద్ చేపిస్తారు కదా, డ్రగ్స్ మీద చర్యలు తీసుకున్నారు కదా. అవునా కదా? ఈవెన్ దిశ కేసులో కూడా అది విచారణ చేయకుండా వాళ్ళని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళే చేసినారని ఏం ఆధారం ఉంది? అప్పుడు కూడా వ్యతిరేకించినాం. ఏ కేసు అయినా విచారణ జరగాల్సిందే. మొత్తం ఆ నెట్వర్క్ అన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిందే. దానికి ఒక కాల పరిమితి పెట్టి టైం బౌండ్ విత్-ఇన్ 1 year, 2 years ఆర్ మాక్సిమం 3 years లోపల ఆ కేసు విచారణ జరగాల్సిందే. దోషులకు శిక్షలు పడాల్సిందే. అది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా చేయమని నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నాం. ఇక ఇప్పుడు న్యాయం చేయము మేము అసలు జరగలేదంటే కొట్లాడంట్రా, వద్దంటే అడగండి. లేదు మేము ఒక సాలిడారిటీ, ఒక మద్దతు తెలుపుతున్నాం, ఒక విచారణ వ్యక్తం చేస్తున్నాం అంటే చేయండి, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి, కొవ్వొత్తుల ర్యాలీ చేయండి, వద్దంటలేము.
కానీ ఈడ రెడ్డివాడు ఉన్నాడు కాబట్టి ఇక దీన్ని కులం కులం తెచ్చి లంగ కథలు పడతా ప్రజలు రెచ్చగొడతా ఏది బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో అని తెలియదు. 15 తారీఖైనా 30 తారీఖైనా జీతాలు రాలే లంజ కొడుకు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరిగినాయి. ఒక్క నోటిఫికేషన్లు ఇస్తావు కానీ ఒక్క ఖాళీ భర్తీ చేయలేదు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఇస్తలేరు. మనం వచ్చిన 2 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, టీచర్ ప్రమోషన్స్, టీఏలు, డిఏలు. ఆ లంజ కొడుకు అన్ని అప్పులు చేసి పోంగా. ఈ కేసీఆర్ ఇచ్చిన లంజ కొడుకేమో అప్పులు చేసిపోయిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 70,000 కోట్లు ఉన్నది. వాడేమో మోడీ గాడేమో వాడు 200 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం ఏదైనా చిన్నగా అప్పు చేద్దామంటే సహకరించారు. వాడు 80,000 కోట్లు పెట్టి సాబర్మతి రివర్ ఫ్రంట్ కడతాడు. ఈ లంజ కొడుకు ఈడ 10,000 కోట్లు పెట్టి ఈడ మంచిగా మనం మూసి రివర్ ఫ్రంట్ కడదామంటే వద్దంటాడు. అడ్డం పోయి అంటారు. ప్రజలు రెచ్చగొడతారు. అరే ఏం చేస్తారా? వాళ్ళ దగ్గర ఏ భూమి గుంజుకున్నా, వాళ్ళ దగ్గర ఏ అపార్ట్మెంట్ గుంజుకున్నా, ఏది గుంజుకున్నా వాళ్ళకి ఇంకో దగ్గర ఇస్తారు, పునరావాసం కల్పిస్తారు. వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారు? కాదు, ఆ మూసీ నది అలా మొత్తం ఈ ఇండస్ట్రియల్ సంబంధించిన అన్ని కలిసి అది వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, పంటలు పండుతలేవు. ఆ పండిన కలుషిత నీళ్ళలో పండిన పంటని తిన్నా కానీ రోగాలు వస్తాయి. ఎందుకు? ఏం బతకది? చైనా అట్లుంది, అమెరికా ఇట్లుంది అని ఇలాంటి కొడికే పోతాడు. కొరియా అట్లుంది అంటాడు. మరి వాళ్ళు అట్లా కావాలంటే అక్కడ ప్రజలు సహకరించిండ్రు, అక్కడ కష్టపడ్డారు. ఇలా చిన్న రోడ్ ఎత్తే వాడు కోన్లు పెట్టి 6 నెలలు చేస్తూనే ఉంటాడు. అరే మొన్ననే వేసినావు కదా అంటే మళ్ళీ చేస్తాడు. అయినా ప్రజలు ఇబ్బంది పడుకుంటా పోతారు కానీ ఎవడేమన్నా మాట్లాడాడు అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ. మరి ఇండియాలో ఎందుకురా? ఆ దేశంలోకి కావాలంటారు కానీ ఆ దేశ ప్రజలకు సహకరించినట్టు ఎందుకు సహకరించారా? ఇలా ఎయిర్పోర్ట్ ఉన్నది, కట్టడానికి ఎంత టైం పట్టింది? ఎయిర్పోర్ట్లు ఎంత నీటుకున్నాయి? అది ఇండియాలో ఉన్నట్టు ఉంటుందా? గట్లా రెస్ట్ ఆఫ్ ద ఇండియా చేసుకోవద్దా? ఏడవాడతాడు ఉంచుతా, ఏడవాడతాడు చోవస్తా, ఏడవాడతాడా చెత్తేస్తా. ఇదే ఇట్లా ఇండియాలో చేసింది థాయిలాండ్లో చేస్తున్నావు, అమెరికాలో చేస్తున్నావు, ఇంకో దేశంలో చేస్తున్నావు. ఆ దేశ ప్రజలు ఇండియన్స్ రావద్దు, ఇండియన్స్కి నో ఎంట్రీ అని పెడుతున్నారు. నువ్వు స్పెషల్గా ఏం చేస్తలేవు, ఆ దేశం పోయి కావాలని చెడగొడతలేవు. నువ్వు ఈడ చేసింది ఆడ చేస్తున్నావు. ఈడ చేయకరా అంటే నా ఇల్లు ఒక్కటి మంచుకుంటే చాలు. సమాజం నీ ఇల్లు కాదా? రోడ్డు నీ ఇల్లు కాదా? రోడ్డు మీద ఉన్న చెత్త ఒకరోజు నీ ఇంట్లోకి రాదా? ఆలోచించండి మిత్రులారా, దయచేసి మీకు దండం పెడతా. ఈ లంగ రాజకీయాలు ఎందుకు అంటున్నా, ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు అంటున్నా, వాళ్ళకి న్యాయం జరగకపోయి, కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళకి న్యాయం జరగకపోయి ఇలా ధర్నా చౌకెత్తేసి లంజ కొడుకు ధర్నా చేయనీయలేదు, నొప్పి అవుతుంది చెప్పనీయలే. ఇలా కాంగ్రెస్లో చెప్పనిస్తారు కదరా. ఎవడెవడితే వాడు 4 గుడిసెలు వేసుకొని పోయి మొత్తం భూమి కబ్జా పెడతా అంటే ఒడుకుంటారా? కేసీఆర్ టైంలో కూడా ఎడబడతాడు గుడిసెలు వేసుకుంటే వాడు తీసేస్తా అంటే పోలీసులు అప్పుడు తీసేస్తా అంటే మేము మద్దతు ఇచ్చినాం. ఎవడబడతాడు కబ్జా పెట్టవచ్చా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. నీకు భూమి కావాలి, నీకు ఇందిరా మిల్లు కావాలంటే అప్లికేషన్ పెట్టుకో, నీ ఆధార్ కార్డు నీ అన్ని పెట్టుకో, నీ 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 ఎమ్మెల్యే నీకు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎప్పుడు ఉన్నావు, నువ్వు లైన్లో ఏడున్నావు, దాన్ని బట్టి నీకేమి ఇవ్వాలనో అది ఇస్తారు ప్రభుత్వం. అంతేగాని నువ్వు ఎడబడతాడు 4 గుడిసెలు ఎత్తా కబ్జా పెడతా అంటే భూమి ఎంత రేటు ఉంది అలా? ఊర్లలో కూడా 30-40 లక్షలకి ఎకరం తక్కువ లేనే లేదు. హైదరాబాద్ అయితే 100 కోట్లు ఉన్నది. ఇక నువ్వు కబ్జా పెడతా అట్లా గుడిసెలు వేయించి అంటే ఆ గుడిసెలు వేయించిన వాళ్ళకి 4 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎన్నుకున్న గద్దలు ఎమ్మెల్యేలో రౌడీలో గుండాలో వాళ్ళ పేర్లు చెప్పి గుంజుకొని వానికి 10 రూపాయలు ఇచ్చి వీడు 90 రూపాయలు వీడు గుంజుకుంటా అంటే ఊరుకుంటామా? నో, వీ డోంట్ టాలరేట్. ఓకే, ఇలా హైడ్రా కింద మొత్తం ఎక్కడెక్కడ ఎవడెవడు కబ్జా పెట్టిండో అన్ని గుంజుతలేం. మరి ఓడరా కబ్జా పెట్టింది? యాదగిరిగుట్ట కాడ 3,000 ఎకరాలు కవిత కబ్జా పెట్టలే? వాడు హరీష్ రావు గారు కబ్జా పెట్టలే? రంగనాయకుల గుట్ట కాడ ఇంకా దగ్గర ఎన్ని పంపించిండు వాడు సింగపూర్కి? 60 కోట్లు పెట్టి కవితకి దుబాయ్లో మెగా కన్స్ట్రక్షన్ వాడు గిఫ్ట్ ఇచ్చిండు. 20 లక్షల వాచ్ ఎవడో అదే చెప్పింది, మనం చెప్తలేం. అది పబ్లిక్లో వచ్చి చెప్పినాయి. ఇక మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని ఇంట్లో దానికి 3 ఇల్లులు ఉన్నాయి, 3-4 ఇల్లులు ఉన్నాయి మన దేశంలో, వేరే దేశం కాకుండా. కరీంనగర్లో ఒకటి, నిజామాబాద్లో ఒకటి, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒకటి, అలా అన్ని ఇంపోర్టెడే. ఎంతమందిని ఎన్ఆర్ఐలను బెదిరించి, ఎంతమందిని బెదిరించి వాళ్ళ దగ్గర ఇల్లులు భూములు గుంజుకున్నారు వీళ్ళు. ఇలా వచ్చేసి పెట్ట కథలు చెప్తా అంటే ఎవడింటాడు? వాడు కేసీఆర్ గాడు వాడి సెక్రటరీ తక్కువ వచ్చిండు, ఫామ్ హౌస్లో అన్నాడు. ఫామ్ హౌస్ వాడి ఇంటికాడ నుంచి ఫామ్ హౌస్ పోవడానికి వాడికి తిరగడానికి 70 కోట్లు ఖర్చు అయినాయి, ఓన్లీ పెట్రోల్ ఖర్చులు. ఇంకా ఛాయ్లు బుక్కడానికి అవి 100 కోట్లు అయినాయి ఆ బిల్లులని.
ఏం చేసిండ్రు ఈ లంజ కొడుకులు? ఇవాళ వచ్చేసి నీతులు చెప్తా. వద్దురా కరోనా సమయం ఉందిరా సెక్రటరీ అంటే అలా బంగారం ఉందంట. వాడు మొత్తం ఇది శాటిలైట్ పెట్టి అలా బంగారం ఉందంట. నిజాం కాలంలో ఎడబెట్టిండో ఆ పొక్కలేనో ఉందంట. అది తీసుకోవడానికి వాడు ప్లస్ ఆ యొక్క భూమిలోకి సంబంధించిన కాయిదాలన్నీ కాలబెట్టడానికి వాడు సెక్రటరీ ఆగమేఘాల మీద కూడా కొట్టిండు. మళ్ళీ దాని ఎస్టిమేషన్ 600 కోట్లు అని చెప్పి 1200 కోట్లు ఇంకా పెంచిండు. అరే మీదకెళ్ళి ఆ యొక్క పెచ్చులు ఊడి పడుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయిరా, ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థలు ఉందిరా, కట్టరాలు అంజకొడక అంటే కడతా అన్నాడు, కట్టలే. ఇవాళ కాంగ్రెస్ కడుతున్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కేజీ టు పీజీ అన్నాడు, గంభీరావుపేటలోనే ఎక్కడో ఒకటి కట్టిండు అంతే. ఇవాళ కాంగ్రెస్ కడుతున్నది. అరే ఏం చేయమంటావురా వాడిని? నువ్వు అన్ని నాశనం చేసిపోతే వాడు ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తే 2 ఏళ్లలో గిన్ని చేసినాడు, ఇంకా 3 ఏళ్లలో ఏడ్రా వాడు? మనకున్న రీసోర్సెస్ దగ్గరికి చేస్తారు. ఆకాశానికి వెళ్ళి అద్భుతాలు రావు కదా. బీఆర్ఎస్ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే బీఆర్ఎస్ కంటే 1000 రెట్లు నయం ఉంది కదా. మహిళలు వాళ్ళంతటా వాళ్ళు పోతున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి తక్కువ 2 నుంచి 3 వేలు మిగులుతున్నాయి బస్సు ఛార్జీలు. పేదోళ్ళకి వాళ్ళకి రావాల్సిన సన్న బియ్యం వాళ్ళు తిన్నారా? దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే ఆడ అమ్ముకున్నారు వాళ్ళు ఇడ్లీలు చేసుకోవడానికి. ఇలా తింటున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు కనిపిస్తలేవా? వాళ్ళకి లాభం అవుతుంది కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. నువ్వు ఎంత మతం రెచ్చగొట్టినా, ఎంత కులం రెచ్చగొట్టినా అన్ని ఎన్నికలే కనిపిస్తుంది. పట్టణాల్లో మన మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో జరిగితేనే అన్ని ఓట్లు వచ్చినాయి. 50% పైన కాంగ్రెస్కి వచ్చినాయి. పట్టణాల్లో ఎట్లా వస్తాయి? గ్రామీణ ప్రాంతాలు ఇంకెట్లా వస్తాయి? ఎందుకు వస్తున్నాయి? నువ్వు 4 విడతలు రుణమాఫీ అన్నావు, ఎప్పుడు తీర్చినవరా? అది ₹1,00,000 ఇవ్వడానికి 4 విడతలు చేస్తే నువ్వు వాడికి అప్పు తెచ్చుకున్నందుకు ఆ ఇంట్రెస్ట్ మితి వీకింది. నువ్వు ఇచ్చింది 2 లక్షల వరకు ఇప్పుడు ఒక ఏకకాలంలో ఇవ్వడం జరిగింది. 21,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక 70% మంది కన్నా చేరింది. అది మనకున్న రిసోర్సెస్కి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఇల్లు అల్కానే పండుగ కాదు, ఒక్కొక్క హామీ నెరవేరుస్తాము. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నా, రిలేటివ్లీ కంపేర్ చేయండి. అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఐడియలిజం ఎక్స్పెక్ట్ చేయకండి. అది సాధ్యం కాదు. వాడెట్లున్నాడు, వీడెట్లున్నాడు, అందరి లోపల ఎవడి సింపుల్గా ఒక ఊరోని భాషలో అర్థమయ్యేటట్టు చెప్తున్నా. బీజేపీ వస్తే 3 తరాలంటే మనం ₹100 ట్యాక్స్ కడితే దానికి 3 రెట్లు 10 రెట్లు ఎక్కువ దోసుకుంటాడు. ఓకే, అంటే మనం ₹100 ట్యాక్స్ కడితే వాడు ₹1000 దోసుకుంటాడు. ఎక్కడ ఈ ₹1000 అంటే మన తాత ముత్తాతలు కట్టిన అమ్ముక దొప్పుతాడు. భూమి లోపల ఉన్న ఖనిజాలతో అమ్ముక దొప్పుతాడు. ఏది కనిపిస్తే అది అమ్ముక దొప్పుతాడు. ఓకే, అది కాకుండా ఏది అప్పులు చేస్తాడు. అప్పులు చేస్తే ఎవడు కట్టాలి అప్పులు? మనవాడు, మన కొడుకు, వాని కొడుకు. ఓకే, అంటే ఎన్ని తరాల సంపద దోసుకోబోతున్న వాడు ఒక్కసారి వచ్చి. సో ₹100 ట్యాక్స్ ఇప్పుడు కట్టిన ₹100 లెక్కలేదు. అది కాకుండా మన తాత ముత్తాతలు కట్టినాయి, మన మనమడు మునిమనమడు కట్టేటి. అంటే 10 తరాల సంపద దోసుకొని పోతున్నాడు గుజరాత్ తోడు. అర్థమైందా? లేదు అంటే వాడు కట్టిన ఏందో చూపెట్టుర్రి. రోడ్లు వేసినావు అంటారు. రోడ్లు లేకపోతే నువ్వు బ్రిటిష్ వాడు కూడా వేసిండు రోడ్లు, బ్రిటిష్ వాడు కూడా వేసిండు రైల్వేలు. ఎందుకని? వాడు దోసుకోవడానికి, వాడు ఎత్తుకోవడానికి వాడికి రోడ్లు కావాలి. ఈ జనాలందరినీ కంట్రోల్ చేయాలంటే వానికి రైళ్లు కావాలి. ఈ ఆర్మీని అక్కడి నుంచి ఇక్కడికి పంపించాలంటే అది కావాలి. కాబట్టి వాడు కూడా వేసిండు, రోడ్లు వేసిండు, వాడు కూడా ఏది రైలు వేసిండు, వాడు కూడా టెలిఫోన్ అది గ్రామం పెట్టిండు. ఎందుకంటే వానికి అవసరం అది. వాడు హాస్పిటల్ కట్టలే, వాడు విద్యాలయాలు కట్టలే, వాడు మనకి కావాల్సిన ఏలే మన డే టు డే అవసరాలు. వాడు పత్తి ఎత్తుకోవేయండు, పంటలు ఎత్తుకోవేయండు. అట్లా నువ్వు చేస్తున్నావు. నువ్వు రోడ్లు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నావు? నువ్వు ఎత్తుకోవాలంటే నీకు కావాలి అవన్నీ. మాకు భూమ పెట్టేది ఏం చేసినావురా? నాగార్జున సార్ లాంటి ఓ ప్రాజెక్టు, ఓ శ్రీశైలము, ఓ ఎల్లంపల్లి, ఓ శ్రీపాద ఎల్లంపల్లి అట్లాంటివి ఏమైనా కట్టినేమో చూపెట్టరా? మన రాష్ట్రాన్ని కాదు, దేశమంతా చెప్తున్నా నేను. వాడు ఉక్కు కర్మాగారం పెట్టినోడు వాడు దేశద్రోహి అని వాడుతుంది. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కట్టినోడు, బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టినోడు వాడు దేశద్రోహి అని వాడుతుంది. మరి నువ్వు కట్టొచ్చు కదా, వానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నావు, వానికంటే ఎక్కువ దోసుకుంటున్నావు. అట్లా అడిగితే నన్ను దేశద్రోహి అంటారు. ఏం మనుషులు, ఏడికి పోతున్నది? వెరీ అన్ఫార్చునేట్ విత్. ఏది ఏమైనా అది సమన్యాయమైన అభివృద్ధి అయినా వివక్ష లేనితనమైన అది కాంగ్రెస్. వాడు దోసుకుంటాడు. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం తెచ్చి నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టుకుని ప్రభుత్వంలో ఏమైతుంది, దేనికి ఎంత ఖర్చు పెట్టినామో నీకు చెప్తాడా? పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అది ఆర్టీఐ కింద వచ్చింది, ఎవడన్నా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎన్ని పైసలు వచ్చినాయి, ఎవరిని ఖర్చు పెట్టినా మొత్తం చెప్పిండు. ఇలాంటి కొడుకు ఎప్పుడంట పిఎం కేర్ ఫండ్స్ పేరు మార్చిండు, ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు.
ఎవడన్నా ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టుకుంటే నో డేటా అవైలబుల్ అని చెప్తున్నారు. అర్థమైందా? ఆ రైతుల మీద ట్రాక్టర్ ఎక్కించినావు, 700 మంది రైతులు చచ్చిపోయారు. ఆ రైతులకి కాంపెన్సేషన్ ఇయ్యనరా, వానికి ఎక్స్గ్రేషియా ఇయ్యనరా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అంటే మాకు డేటా లేదంటారు. ఆర్టీఐని ఎప్పుడు చంపేయాలని ట్రై చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎత్తేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ వచ్చేసి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తా అంటే ఒక కేంద్రం నుంచి ఒక నిధులు తెచ్చింది లేదు, ఒక ప్రాజెక్టు తెచ్చింది లేదు. వాడు పసుపోడు అన్నాడు. నిజామాబాద్ మొత్తం తిరుగుతా వేడుందో చూపెట్టుర్రి. ఏం తెచ్చిండు వాడు? నిజామాబాద్కి ఏం తెచ్చిండు? వీడు కరీంనగర్కి ఏం తెచ్చిండు? 8 మంది ఉన్నారు బీజేపీ ఎంపీలు. డీకే అన్న ఏ ప్రజా సమస్యలు మాట్లాడింది, ఏం తెచ్చింది? ఈటల రాజేందర్ గారు ఎప్పుడు ఏం తెచ్చిండు? వెరీ అన్ఫార్చునేట్. ఈడ అభివృద్ధి కాకుండా అడ్డుపడడం తప్ప ఈ లంజ కొడుకులు మోడీతో కొట్లాడి రాష్ట్రానికి రావాల్సి ఏం తెచ్చిర్రు? వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారు ప్లీజ్. ఓకే, ఇక కేటీఆర్ గారు నువ్వే మీ అయ్యనే చెప్పిండు కదరా, ఏమండి మేము గెలవకపోతే ఏం చేస్తామండి, నేనైతే ఫామ్ హౌస్లో అంట, నా కొడుకు అమెరికా దొబ్బెత్తాడు. దొబ్బైరా, దొబ్బై. అన్ని దేశాల్లో మొత్తం పైసలన్నీ దెంకబోయి మొత్తం సౌత్ కొరియాల, అమెరికాల అన్ని దేశాల వాడు భూములు మొత్తం ఊర్లు కొనుక్కున్నాడు వాడు కేటీఆర్ గారు బినామీల మీద. దుబాయ్లా అని చెప్పాక ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, ఏ ఇన్సిడెంట్ జరిగినా కులాలకు అతీతంగా, ఓకే, మీరు ఏ గ్రామం అవ్వండి, ఈ లంజకొడుకు కొట్లాడే లంజకొడుకులు ఎవ్వరూ ఒక చిల్లి గవ్వ చేతులకు వెళ్ళారు. మీరు గమనించండి. ఇలా రెడ్డిని తిడుతున్నారు కదా, మీరు ఏ గ్రామం అవ్వండి, సావుకి బిడ్డ ఫీజుకి ఇలా రెడ్డిలకి ఊర్లలో ఎందుకు ఓట్లు ఎత్తున్నారు? మీరు గమనించండి, మీ ఊర్లో గమనించండి. వాళ్ళకి ఉన్న వ్యవసాయ భూమిలో పనిచ్చేది వాళ్ళే, వాళ్ళ సావుకి మంచికి చెడికి పట్టించుకునేది వాళ్ళే. ఓకే, కష్టం వస్తే ఆదుకునేది వాళ్ళే. కాబట్టే వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి. ఈ లంజ కొడుకులు ఇలా కులం పేరు చెప్పి మల్లిగాడు, ఎల్లిగాడు, సుల్లిగాడు ఒక్క సిల్లి గవయ్యాడు. మల్లిగాడు 200 కోట్లు మనకున్న లెక్క. కానీ వాడు హెలికాప్టర్ తిరిగే అందరు షాయికి పైసలు ఇవ్వని అడుక్కున్నాడు. వాడు నాకు తెలిసిన దగ్గరనే వాడు ఎన్ని పైసలు ఇచ్చేసిండో, పేర్లు చెప్పదలుచుకోలేదు పబ్లిక్గా. కానీ ఆ లంజ కొడుకు అడ్డదారులు అన్ని దోసుకొని నాకున్న సమాచారం మేరకి ఆడు మున్నూరు కాపాడాడు. ఓకే, ఆ మాదిగా అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు రా అంటే వీడు వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడు. వదిలేస్తే సంపుతామని మాదిగ సంఘాలన్నీ గొడవ చేస్తే ఆ లంజ కొడుకు విధి లేని పరిస్థితులలో ఎడదంపుతారని భయపడి ఇది చేసుకోవాల్సి వచ్చింది. వాడు ఆ లంజ కొడుకు వాళ్ళ నీతులు చెప్తా అంటే ఎవడింటాడు? వానికి ఒక సిద్ధాంతం ఉంది. ఎన్ని పార్టీలు మారిండు. అదే వీడు స్టార్టింగ్ వీడి పొలిటికల్ కెరియర్ 2 లక్షలు ఇచ్చి బహిరంగ సభలో అదే నువ్వు ఎవడైతే రెడ్డి అని తిడుతున్నావు ఆ రెడ్డికే కోదన్ రెడ్డికే నువ్వే పోయి ఈ కోదన్ రెడ్డి అంత గొప్ప లేడని నువ్వే పోగిడినావు. నీకు దమ్ము ఉంటే, నీలో చీమునెత్తురు ఉంటే, నువ్వు మనిషివే అయితే ఫస్ట్ నీ కాంగ్రెస్ తరఫున నువ్వు పోటీ చేసినావు కదా లంజ కొడుక. ఇవాళ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పెట్టుకొని గెలిచినావు కదా, అది తీసి పారదే. దొంగ లంజ కొడుకులు. ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు, ఒక సిద్ధాంతం లేదు, ఒక ప్రజల మీద ప్రేమ లేదు. ఇవాళ వచ్చేసి ఇక అన్ని రాష్ట్రాలు సంఖ నాకిపోయినాయి. ఇలా తెలంగాణ ఏదో ఒకటి మంచిగా చేసే ప్రయత్నం చేస్తే దీన్ని ఎట్లా నాశనం చేయాలని మనసున పడతలేదు. ఆంధ్ర లంజ కొడుకులతో కుమ్మక్కాయి, ఆ బీజేపీ లంజ కొడుకులతో కుమ్మక్కాయి. అరే మీరు ఏమన్నా చేసుకోపోండి రా, అరే మీరు మంచిగా రా అంటే చెప్తున్నాం, మీకు సహకరిస్తాం రా అని చెప్తున్నాం. ఆ మోడీ గారు ఏమి ఇచ్చినా తీసుకోమంటున్నాం, మీ తరఫున వాయిస్ ఇస్తా అంటున్నాం. మమ్మల్ని ఎందుకు సావదెంగుతుర్రా? మేము ఏమంటున్నాం? మాదేదో చిన్న రాష్ట్రం, మేమేదో బతుకుతున్నాం, మేమేదో మాది మంచిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని ఏమంటున్నాం? మమ్మల్ని ఎందుకు కాల్చుకు తింటున్నారు అంటే అందరం సావాలన్నా, అందరం అడక తిన్నట్టే ఉండాలన్నా? ఇదేమి కల్చర్ రా? ఒకడు మంచిగా చేస్తుంటే సహకరించాలి, కానీ వాని ఎందుకు నాశనం చేయాలి? నేను ఎప్పుడు కానీ నా దోస్తులు ఎవడన్నా, మన ఇండియన్ సైకాలజీ ఎట్లుంటుంది అంటే, ఒకడు ఏదైనా మంచిగా చేస్తుంటే 10 మంది కింద కూర్చుంటారు. నేను అట్లా అస్సలు ఆలోచించాను. నా దోస్తు ఎవడన్నా నాకంటే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మంచిగా ఉంటే చాలా సంతోషపడతా. ఎందుకంటే వాడు మంచిగున్నాడు అనుకో, నా కష్టం వస్తే సాయం చేస్తాడు. ఓకే, లేదు వాడికి గుణం మంచిగా లేదు, సాయం చేసే గుణం లేదనుకో, కనీసం నన్ను అడగడాడు. అర్థమైందా? కాబట్టి వాడు నాకంటే 100 రెట్లు మంచిగా ఉండాలని కోరుకుంటా. కానీ మన దగ్గర ముండలు పొద్దుగా లేస్తే పక్కోని ఏట్ల గుంజాలి, ఎట నాశనం చేయాలి, ఇదే ఏం కల్చరో ఏం పాడో నాకు అర్థమయ్యేది. అందరు బిచ్చగాళ్ళు లెక్క ఉండాలి, అందరం అడక తినాలి, అందరం గొర్రె లెక్క అలా వయసు దుంకాలే సావాలి. ఏం కల్చర్ రా? ఏం ఆలోచన రా?
ఇలా ఇండియన్స్ అంటే అసహించుకునే స్థాయికి తీసుకొని వచ్చారు. ఒకప్పుడు ఇండియన్ అంటే ఒక మహాత్మా గాంధీని చూసి ప్రతి దేశపోడు విగ్రహాలు పెట్టుకున్న దేశం నుంచి ఇలా మోడీ లుచ్చలంజ కొడుకు వచ్చినాక ఇండియన్స్ అంటే మా దేశం రావద్దు అని వాళ్ళకి కుక్కలకి వాడు బ్రిటిష్ వాడు పెట్టినట్టు కుక్కలకి ఇండియన్స్కి నో ఎంట్రన్స్ అన్నట్టు ఇలా ఇండియన్స్కి నో ఎంట్రన్స్ స్థాయికి తీసుకొని వచ్చారు. మన వీడు విశ్వగురువు అంట. నీ బతుకు. సరే, ఏది ఏమైనా మిత్రులారా, వాడు ఎవడు ఎన్నో వరకొని మెజారిటీ ప్రజలకు తెలుసు ఎవరు బీఆర్ఎస్ పాలన ఎట్లుంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లున్నాయి, అవి ఓట్ల ద్వారా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓకే, ఎవడు ఎన్నెన్నో వరకొని కాంగ్రెస్ చేయాల్సింది చేస్తుంది. సొంతంగా ఇవాళ 2G స్పెక్ట్రమ్ అన్నారు, ఒక్కటి నిరూపించలే. అయినా సరే ఆరోపణ వస్తే సొంత ఆమె అయితే ఢిల్లీలో ఆయన ఏషియన్ గేమ్స్లో అది నేను ఇంతకుముందు నేను అది కంప్లీట్ చేయడం మర్చిపోయినా. సో అయితే వాడు 1000 రూపాయలు దోసుకుంటాడు, మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే. బీఆర్ఎస్ వాడు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 400 దోసుకుంటాడు. ఓకే, కాంగ్రెస్ వాడు నువ్వు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 70 రూపాయలని ఖర్చు పెడతాడు, తక్కువలో తక్కువ 20 నుంచి 30 రూపాయలు దోసుకుంటాడు కావచ్చు. 20-30 రూపాయలు చూపెట్టి వీడు దోసుకున్నాడు, వీడు స్కాములు చేసిండు అంటాడు. అరే నేనేం ఆలోచిస్తా, ఆ 70 రూపాయలు నాకు ఖర్చు పెట్టింది కదా ఆలోచిస్తా. మీరు వెయ్యిలు దోసుకుంటారు కదా. సో ఆ క్రమంలో ఎవడు తక్కువ దొంగను వాడిని ఎన్నుకుంటా నేను. ఇలా ఒరుతున్న వాళ్ళు ఈ విశారదను, ఈ ఆర్ఎస్ ప్రవీణ్, వాడి ఇలా బీఆర్ఎస్ మొన్నటిదాకా తిట్టినోడు ఇలా బీఆర్ఎస్కి ఎందుకు పోయాడు? బీఎస్పీ పేరు మీద టికెట్కి 30 నుంచి 50 లక్షలు తీసుకున్నాడు వాడు లంచ కొడుకు. అట్లా 119 మందికి 50 లక్షలు లెక్క పెట్టండి, ఎన్ని కోట్లు? ఇలా వాడు వచ్చేసి వాడు ఎస్పీ కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని దోసుకున్నాడు, అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని దోసుకున్నాడు. పరిటాల రవిని సంపిద్దంలో వీడే కీలక పాత్ర. వీడిని చంపుతామని బెదిరిస్తే అమెరికాకు వారిపోయింటాడు. మళ్ళీ శాంతమైనాక 1 ఇయర్ తర్వాత వచ్చింటాడు. ఇక నాకు పోలీసు ఉంటే చంపుతారని బతిలాడుకొని వాడు గురుకులాలకి అని చెప్పిండు. గురుకులాల పిల్లలు పెట్టే తిండిలో దోసుకుంటుండ్రు లంచ కొడుకు ఈ స్వేరు అని పెట్టి. వాళ్ళ విషయం కలిపి కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలని వాడు ఇది చేస్తున్నాడు. ఎంతమంది దళితులను రేపు చేసి చంపేసిండు లంచ కొడుకు. ఎంతమంది గురుకులాల టీచర్లను రేపు చేసిండాడు గన్ను చూపెట్టి బెదిరించి. వాని కొడుకు సాయంత్రం 7 గంటలకు పోతాడు హాస్టల్లో, గురుకులాల హాస్టల్లకి, అమ్మాయిలు ఉన్న హాస్టల్లకి. ఈ అమ్మ చేసాడి అని నాశనం చేసుకుంటే ఇట్లాంటి లంచ కొడుకులు వస్తే ఇంకా మొత్తం సంఖ్య నాకు ఇస్తారు. వీళ్ళు గెలిచే బాపతి కాదు. ఈ విశారదను, ఈ ఆర్ఎస్ ప్రవీణ్, ఈ బీఎస్పీ, ఈ మల్లిగాడు, ఎల్లిగాడు మొన్న ఎన్ని వచ్చినాయి, ఒక్క సీటు కూడా గెలవలేవాడు. అంత పోటుగాడైతే బీసీలు అంతా ఓటేస్తే మల్లిగానికి గెలవాలి కదా, 5% ఓట్లను రావాలి కదా. ఎవడు ఓటేస్తాడు? నువ్వు గ్రౌండ్లో ఎప్పుడు ఉన్నావు? నువ్వు ఎవరికి సాయం చేసినావు? ఎవరిని పట్టించుకున్నావు? నీ తోటి ఉన్న టీంలోనే పట్టించుకోలేదు అని చెప్పడు. వాళ్ళతోటి పని చేసిన వాళ్ళే పట్టుబడి తిడతారు మట్టి. కానీ వాళ్ళని కూడా మోసం చేసిండు. అదేమంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఎవడి గుణం ఏందో తెలుస్తుంది, వెనక ముందు బయట పడుతుంది. నువ్వు ఎన్ని లంచ కథలు పడ్డా, ఎంత మంచిగా నేను గొప్ప అని చెప్పుకున్నా ప్రజలు గమనిస్తారు, నీ చర్యలు మాట్లాడతాయి. ఇలా దాసరి శ్రీనారాయణ ఆయన ఉన్నాడు, కాలోజీ టీవీ అని పెట్టుకున్నాడు. దేని మీద పోటీ చేసిండు? మొన్న టీడీపీ మీద పోటీ చేసిండు, బీజేపీ సంఖ నాకుతున్నాడు చాలా ఆయన భూపాలపల్లి. ఇవాళ వచ్చేసి నేను నీతి మంత్రుడు అంటే ఓడింటాడు. తెలంగాణ విట్టలు, ఈ దాసు సురేష్, వీళ్ళందరూ చెత్తముడ కొడుకులు. ఈ యొక్క అది సంగం రెడ్డి, పృథ్వీరాజు, వీళ్ళందరూ దొంగలు, చిల్లర బ్యాచ్. ఎవరిని నమ్మేటట్లేదు. ఇండియాలో అయితే వరస్ట్ అయిపోయింది. వాడు ఎంత మంచోడు అని చెప్పుకుంటున్నా 99% మంది దొంగలైతే తయారయ్యారు. ఇలా మందకృష్ణ గాడు నిన్ను డప్పు కొట్టుకోమన్నవాడు వాడరా, ఊరికి దూరం పెట్టినవాడు వాడరా, నిన్ను ఇవాళ ఊడ్చే పనులు, తుడిచే పనులు, అంటరాని పనులు చేపించిందోడు, అంటరానితనం పెట్టినోడోడు. మళ్ళీ వానికి ఓటేమని చెప్పి లంచ కొడుకు నువ్వే డప్పు కొట్టుకొని బతుకు మాదిగోళ్ళని చెప్తే నేను ఎవరిని చెప్పాలి? కుల వృత్తులు వద్దురా, ఈ వివక్ష పోవాలరా నెత్తినోరు కొట్టుకుంటుంటే నువ్వు డప్పే కొట్టారా అంటాడు. మరి ఈడు కొడతాడా మందకృష్ణ గాడు? మన బిడ్డను కొట్టనిస్తాడా? తోటి దళితులను కొట్టమంటాడు ఇలా కొడుకు. వానికి పాట పాడతారు తోటి దళితులు, ఎందుకంటే వీడికి చిల్లర వస్తుంది కదా, ఆ చిల్లరకి వెళ్ళి కొంతమంది వాని చుట్టూ వాళ్ళకి ఇస్తాడు అన్నాడు చిల్లర. మిగతా మాదిగోళ్ళు ఏం కావాలి? సావాలనా? వీళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప జాతి ప్రయోజనాలు లేవు. వాడు దోసుకున్నోడు ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఇయ్యాడు. కాంగ్రెస్ వాడు తక్కువ ఏదో పైన వాళ్ళు కూడా 20-30% దోసుకుంటారేమో కానీ వీళ్ళంతా విచ్చలుగా దోసుకోరు కాబట్టి వాడు ఇయ్యాడు. కింది స్థాయి దాకా వాడు ఇయ్యాడు.
కాబట్టి వీడు చిల్లర ఓడిస్తాడు, బీజేపీ ఓడిస్తాడు, దోసుకుని ఓడిస్తాడు బీజేపీ ఓడి బీఆర్ఎస్ ఓడు, ఎందుకంటే వాంది కాదు కాబట్టి. వాడి చిల్లర కోసం వీడు వాని పాట పాడతా కాంగ్రెస్ మీద చెడ్డ పేరు చెప్తా అంటే సంకనాకిస్తారా రాష్ట్రాన్ని? మళ్ళీ పేపర్ లీకులు చేస్తారా? మళ్ళీ భూములు కబ్జా పెట్టిపిస్తారా? చెరువులు కబ్జా పెట్టిపిస్తారా? ధర్నా చౌకులు ఎత్తేపిస్తారా? యూనియన్లు ఎత్తేపిస్తారా? యూనియన్ లేకుండా చేసిన వాడు టీచర్ యూనియన్లు, ఆర్టీసీ యూనియన్లు ఎందుకంటే ధర్నా చేస్తారని అరాచక పాలన చేసిండు. అమ్మ ఉన్న రోజులేమో నేను అమ్మ కుట్టినా అన్నాడు, అమ్మ చచ్చిపోయినాక నేను అమ్మకే పుట్టలేదు, నేను ఆకాశానికి కుట్టినా అయోధ్య అంటున్నాడు వాడు. అందరు అమ్మ ఏళ్ళకి వస్తాడు, బ్రహ్మ ముక్కులకి ముడిలకి వచ్చినాను వాడు చెప్తాడు. ఈ స్థితిలో వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తారు. ఇవాళ తెలంగాణ మంచిగా కావద్దా? ఇక సన్న బియ్యం తినొద్దా ప్రజలు? నువ్వు బీజేపీ నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అరే లంచ కొడక, అరే అరవింద్ లంచ కొడక, అరే బండి సంజయ్ లంచ కొడక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం ఈరా బోసిడికే నీ జిల్లా దమ్ముంటే. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మూసి రివర్ ఫ్రంట్లు కట్టురా కదా? మీరు చేయరు, మంచిగా చేసిన చేయనియరు. ఈ సంఘటనలో అది కులాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా, ఏ కులమోడు తప్పు చేసినా నిష్పక్షపాత విచారణ జరుగుతుంది. ఆధారాలు కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి ఏం తీర్పిస్తాడనేది కాలానికి అది, ఎందుకంటే కోర్టులు అది విచారణ చేసి అది మొత్తం ఆధారాలు వచ్చి డేట్ వచ్చి అది టైం పడుతుంది. సో తప్పకుండా దోషులకు శిక్షలు వేయమని నేను కోర్టును కూడా ప్రాధేయపడుతున్నాం. ఆ కోర్టులో సరైన న్యాయవాదులు లేకపోతే, ఆ ఎలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ లేకపోతే, నేను చాలాసార్లు చెప్పిన ఇవాళ ఎట్లయితే ఎమ్మెల్యేని ఎన్నుకుంటుర్రో, ఎంపీని ఎన్నుకుంటుర్రో, అట్లనే నిష్పక్షపాతంగా పనిచేయాల్సినవి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినవి, ప్రభుత్వాలు తప్పు చేస్తే సరిదిద్దేటువంటి అన్ని వ్యవస్థలు ఆ యొక్క చైర్మన్లని, కార్పొరేషన్ చైర్మన్లని, మహిళా కమిషన్ చైర్మన్లని, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్లని, అట్లనే ఈ యొక్క న్యాయవాద జడ్జిలని, వీళ్ళందరినీ, సిబిఐ డైరెక్టర్ని, ఈడీ డైరెక్టర్ని, ఎలక్షన్ కమిషన్ అధికారులని, డైరెక్టర్ చైర్మన్లని అందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. ఒక ఎమ్మెల్సీని కనీసం సామాన్య ప్రజలకు అంత అవగాహన లేకపోయినా కనీసం గ్రాడ్యుయేట్లన్నా ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టు ఎన్నుకుంటే అవి ఎంతో కొంత నిష్పక్షపాతంగా పనిచేస్తాయేమో. వాడు చక్కగా పని చేయకపోతే ఎవ్రీ 1 yearకో ఎవ్రీ 2 yearsకో మళ్ళీ కొత్త వాడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నిర్ణయిస్తారు. కానీ అప్పుడున్న కాలంలో ప్రజలకు అంత ఓపిక లేదు, ప్రజలకు అంత నాలెడ్జ్ లేదు. కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధి అనుకుంటే ఆ ప్రతినిధి మిగతా అన్ని మేనేజ్ చేస్తాడు అని వీని మీద నమ్మకం పెట్టి అట్లా మొత్తం వీని చేలో పెట్టిరు ఎమ్మెల్యేలు ఎంపీల చేల. కానీ ఈ లంచ కొడుకులు మన కోసం పని చేయకుండా వాని కోసం పని చేసుకుంటారు. కాబట్టి అన్ని వ్యవస్థల్ని మన చేతులనే పెట్టుకోవాలి. వీడు తప్పు చేస్తే వీడిని శిక్షించే అధికారము ఆ పోలీస్ అధికారిని కూడా, డీజీపీని కూడా మనమే ఎన్నుకోవాలి. దానికోసం అవసరమైన చట్టాల కోసం మీరు గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయండి. సంపూర్ణ మద్దతు ఇస్తాం. రాజ్యాంగాన్ని మార్చి ఆ చట్టం తెచ్చే విధంగా మోడీ గారితో కొట్లాడితే ఎట్లయితే రైతులు నల్ల చట్టాలను వెనుక తీసుకున్నారో అట్లా ఏది యొక్క ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థల యొక్క చైర్మన్లను ప్రజలే ఎన్నుకునే చట్టం దేమని దానికోసం కొట్లాడండి. తప్పకుండా సంపూర్ణ మద్దతు ఇస్తాం. వాడు ముఖ్యమంత్రి తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా, కలెక్టర్ తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, ప్రెసిడెంట్ తప్పు చేసినా అది శిక్షించే అధికారం వాళ్ళకు ఉండే విధంగా శిక్షించడానికి చేయండి. రెండోది, పైసలు తీసుకోకుండా ఓటేయండి. మన కోసం పనిచేయడానికి ఓటేయండి. ఓకే. ఎంఎస్కే చారి, వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్? వాట్ ఈస్ బరాబర్ మాట్లాడతాం. బోడా యూఆర్ సెయింగ్ ఎంఎస్కే చారి డస్ నాట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పిన మెసేజ్ ఎవరికి పోవాలి? ఈ చదువుకున్న గాడిది కొడుకులు ఓటేయరు. నేను గ్రాంధికం మాట్లాడగలుగుతా, గుడ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, హిందీ మాట్లాడగలుగుతా. వాట్ ఈస్ ద యూజ్? నేను చెప్పాలన్న మెసేజ్ ఒక సామాన్యుడికి, ఒక చదువుకోనోడికి వాళ్ళది చేరనప్పుడు నేను మార్పు ఎట్లా చేయగలుగుతా? కాబట్టి బరాబర్ మాట్లాడతాం. ఓకే, మంచి వాళ్ళని గౌరవిస్తాం. నువ్వు ఇండివిజువల్ నాకు ఫోన్ చేయి, నేను ఒక్క బూత్ మాట్లాడతాడు. ఓకే. కానీ ఇక్కడ ఎక్కడైతే ఎథిక్స్ లేకుండా, మోరల్స్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, నువ్వు ఎథిక్స్ లేకుండా దోసుకుంటున్నప్పుడు, ఒక పిట్టల లెక్క శూద్రులని కాలుస్తున్నప్పుడు దానికంటే నా బూత్ ఎక్కువనారా అయ్యా? ఇలా మొన్న అక్కడ ఏది ఆయన పేరు నేను మర్చిపోతే, భార్యాభర్తలు ఇద్దరిని తీసుకుపోయి నువ్వు వాళ్ళు లొంగిపోతాను ఒప్పుకున్నాక ఎందుకు కాల్చినావు చెప్పు నాకు. దానికంటే నా బూత్ ఎక్కువైందా చారి? నీకు కాలిస్తే నాకు నా ప్రాణం పోతుంటే నీకేమనిపిస్తలేదు, కానీ నేను నా బాధని వ్యక్తపరిస్తే నీకు అంతా ఇదవుతున్నది.
మరి ఎట్లా చెప్తారు పసుపు బోర్డు అంటివి, కవిత తెరిపియాలి, నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటివి. మరి తెరిపిస్తే మేము ఎందుకంటాం ఈ మాటలు? నువ్వు తెరిపిస్తే ఎందుకంటాం? అమెరికాలో ఉంటే ఏమవుతుంది రా అయ్యా? అమెరికాలో ఉంటే ఏమవుతుంది? అమెరికాలో ఉంటే చేతితోటే కదా నోట్లకే కదా పెట్టుకునేది, ఇంకేడ పెట్టుకోం కదా తిండి. అమెరికాలో భూమిలోకి వెళ్ళే కదా చెట్లు వస్తాయి, అదే భూమి కదా, అదే సూర్యుడు కదా. అమెరికా అయితే ఏం మారుతుంది? ఏం మారదు. అర్థమైందా? సో ఎండ్ ఆఫ్ ద డే మనం చేయాలనుకున్నది ఏంది, మనం చెప్పాలనుకున్న మెసేజ్ చేరే వాళ్ళకి జరుగుతుందా అని నేను ఆలోచిస్తాను. ఓకే, నేను గ్రాంధికం మాట్లాడితే నో యూజ్. చాగంటి మాట్లాడతాడు, అట్లా మాట్లాడాలి మస్తు మంది ఉన్నారు కదా. చాగంటి మాట్లాడతాడు, గరికపాటి గారు మాట్లాడతారు, ఇంకా అనేక మంది డే టు డే ఆయన పేరేంది కుకట్పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ మాజీ ఎమ్మెల్యే మాట్లాడతారు. అట్లా చాలా మంది ఉన్నారు గ్రాంధికం మాట్లాడేటోళ్ళు. అట్లాంటప్పుడు నాలాంటి అవసరం ఏముంటుంది? వాళ్ళ లెక్క 4 ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేసిపోవడానికి నేను వస్తలేను కదా, కాదు కదా. నేను మార్పు రావాలని కోరుకుంటున్నా. నాకు యూస్ కావాలి, కాలక్షేపం కావాలంటే చాలా మంది ఉన్నారు అట్లా. తులసి చంద్ గారు ఉన్నారు, తర్వాత ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళు చాలా మంది వాళ్ళకు ఇప్పుడు మార్పు తేవడం గొప్ప పని. మార్పు రావాలంటే నేను నా కొడుకు మెల్లగా చెప్తే వస్తుందా మార్పు అంటే? రావచ్చు, రాకపోవచ్చు. వాడు తప్పు చేస్తే నేను ఫిజికల్గా అబ్యూజ్ చేయకుండా కానీ చెప్తున్నా, మొరటిగా చెప్తున్నా. సో వాడి గిచ్చి అంటే వానికి జర గట్టిగా చెప్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ మోర్ ఛాన్స్. ఇప్పుడు అది ఉన్నది, అదేంది మెటల్ ఉన్నది, ఆ ఇనుముని వంచాలంటే నేను వేడి చేయాల్సిందే. నేను చల్లగా ఉన్నప్పుడే కొడతా, దాన్ని ఎందుకు వేడి చేస్తున్నావు, దానికి ఎందుకు నొప్పి పెడుతున్నావు, మెల్లగా కొట్టు, అది వచ్చే లేకపోతే రాదంటే ఎవరు నన్ను అడగండి, వేడి చేస్తేనే అది వంగుతుంది. సిమిలర్లీ నేను మార్పు కావాలన్నప్పుడు నీ ఆలోచన విధాన్ని మార్చాలంటే నేను జర కఠినంగా చెప్పాల్సి వస్తుంది. మెల్లగా చెప్తే మన ఎస్పెషల్లీ మన దేశంలో అయితే నేను గమనించింది, మెల్లగా చెప్తే ఎవ్వడు పట్టించుకోడు. జర గిచ్చినట్టు చెప్తేనే కొంచెమన్నా చలనం వస్తుంది. ఓకే, నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, మీ కాలు మొక్కుతా అన్న, మీద దండం పెడతా అన్న, చెత్త ఏడబడతాడు వేయకుండా, ఏడబడతాడు పోయకుండా, ఒక ప్లాస్టిక్ సంచి తీసుకోవండి, ఆ ఏ చెత్తనా లేయిర్రి, ఇంటికి వెనక వారేయండి అని చెప్పిన. అది ఏం పెద్ద విషయమా? నేను ఇండియాకి వచ్చినాక నేను చేయకపోతే నన్ను తన్నురి పట్టుకొని, చాలా చిన్న విషయం. నా దేశం మీద ప్రేమ, నా యొక్క నదుల మీద ప్రేమ, నా చెరువుల మీద ప్రేమ, నా పక్షుల మీద ప్రేమ, నా జంతువుల మీద ప్రేమ, నా గాలి మీద ప్రేమ, నా మీద నాకు ప్రేమ ఏమున్నది? అలా సంచిలో తీసుకుపోయేసి ఇంటికాడ వారెత్తే వాడు మున్సిపాలిటీ తీసుకోదరా అయిపోయా. అది పెద్ద విషయమా? వేరే దేశంలో చేస్తలేమట్లా. అలవాటు మార్చుకునేది లేదు. అప్పుడు ఏం చేయాలి? నేను ఎత్తిన కాలు మొక్కుతా అన్నకంటే ఇంకా అంతకంటే నేను ఏం చేయగలుగుతా? అప్పుడు కఠినంగా చెప్పాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది, ఇంకోటి చేయాల్సి వస్తుంది. ఎట్లానే చేసి మార్పు కావాలి నాకు. యూనో ఎవరు రాజేష్ మాట్లాడు, ఏమైంది బ్రదర్, మతహింస నిరోధక చట్టం తెస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, కర్ణాటకలో తెచ్చారు, యూట్యూబర్లు కానీ సోషల్ మీడియా బత్తాయిలు కానీ అందరూ నోరు అదుపులో పెట్టుకున్నారు, తెలంగాణలో కూడా తెస్తే ఈ అడ్డంకులు, తలనొప్పులు, బాన్స్వాడలాగా సంఘటనలు యూట్యూబ్లో సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే ఈ బత్తాయిగాళ్ళు అగో అక్కడ ముస్లిమ్స్, ఇక్కడ ముస్లిమ్స్ చూడు అవన్నీ ఆగిపోతాయి అని రేవంత్ రెడ్డి అభివృద్ధి అడ్డంగా ఉన్నాయి మతపరమైన అంశాలు ఎందుకు తొలగించలేకపోతున్నాడు, మతహింస నిరోధక చట్టం తెచ్చి దాని గురించి ఎందుకు ఎవరు అడగట్లేదు, నాకైతే అర్థం కాదు. నేను లాస్ట్లో చెప్పిన బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ప్రజాముఖంగా ఈ యొక్క ఇందిరాగాంధీ గారు తీసుకున్న కఠిన నిర్ణయాల్లాగా మార్పు కావాలి అంటే కఠిన నిర్ణయాలు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. కేవలం సంక్షేమం చేస్తా, అభివృద్ధి చేస్తా అంటే సరిపోదు. పాలసీ మేకింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బ్రింగ్ పర్మనెంట్ చేంజ్, పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. అంటే సమాజంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి, వివక్ష పోవాలి, మార్పు జరగాలి. ఈ యొక్క మన యొక్క ఏమంటారు నిరంతరం చర్చ పనికొచ్చే విషయాల మీద ఉండాలి. ఈ కులం మతం చుట్టూ ఉండకూడదు, ఈ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అంటే కఠినమైన పాలసీస్ తేవాల్సిన అవసరం ఉంది, అది ఇంప్లిమెంట్ చేసే విధంగా. కాబట్టి దాని మీద ఫోకస్ చేయమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి కదా. కేవలం ఈ ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకొని వంచి పెడతా అనడానికి ప్రభుత్వాలు అవసరం లేదు. చిన్న పొరగానికి అప్పచెప్తే కూడా వాడు కూడా చేస్తాడు. నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు అని చెప్తే కూడా వాడు కూడా చేస్తాడు.
మరి మీకు ఇంత మేధావులు, ఇంత రాజకీయ అనుభవం ఉండి యూ నీడ్ టు బ్రింగ్ పాజిటివ్ పర్మనెంట్ చేంజ్. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. పేదవాడు ఎల్లకాలం పేదవాడికి ఉండకూడదు. వానికి బతుకుదేరు చూపెట్టు, టెంపరీగా వానికి సాయం చేయని వద్దంటలేను, కానీ ఇన్ ద లాంగ్ రన్ వాడు పేదవాడికి ఉండకూడదు. అప్పుడు మనం ఈ సాయం చేయాల్సిన అవసరం ఉండదు. రోజు రోజుకు పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి. అంటే బీజేపీ వాడు ఏమంటాడు, తగ్గాలంటే వాడు చంపేస్తా అంటాడు. నో అట్లా కాదు, వాడిని ధనవంతుని చేయరా అని అడుగుతున్నా. ఎవరు రామ్నాథ్ గజ్జల అన్న, అక్షరాల మీరు నిజం చెప్తారన్న, అందుకే కొంతమందికి గిట్టదు. మార్పు కావాలంటే నిజం చెప్పాలి బ్రదర్. కాలక్షేపం చేద్దాము, అబద్ధాలు బతుకుదామంటే అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ జాబితాలకు మనకు అవసరం లేదు. ఈ మల్లిగాడి, ఎల్లిగాడి, సుల్లిగాడి అందరు. సో కొంతమందికి నచ్చుతారు అన్న, మీరు నిజాలు మాట్లాడతారు అన్న, చాలా సంతోషం. చాలా అసలు సబ్జెక్ట్ అనేది ఉన్న వాస్తవాలు ఇప్పటి కాదు. నేను ఊరు భాష మాట్లాడుతున్నా. ఒక సామాన్యుని, ఒక చదువుకోనోని, ఒక బావి కాడికి పోయేటోని, ఒక అమ్మ షేనుకు పోయేట అమ్మని నువ్వు పలకరించు, నా లెక్కనే మాట్లాడుతావు. నేను వాళ్ళకి కనెక్ట్ కావాలి, వాళ్ళకి నేను ముచ్చట చెప్పాలి. మెజారిటీ ఓటర్లు వాళ్ళే ఉన్నారు, మెజారిటీ ప్రజలు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మెజారిటీ ప్రజల లోపల మార్పు తేవాలనేది నా బాధ. ఈ చదువుకున్న గాడి కొడుకు అన్ని తెలిసి గ్రాడ్యుయేట్ అయ్యి వాడు లంచం తీసుకుంటాడు, వాడు ఓటుకు పైసలు తీసుకుంటాడు. ఎమ్మెల్సీకి చదువుకున్న గ్రాడ్యుయేట్ పైసలు తీసుకుని ఓటేసారు. ఏం అవసరంగా? నీకు 60,000 లక్ష రూపాయలు నెలకు జీతం వస్తుంటే వాడు ఇచ్చే మందు బాటిల్ కోసం నువ్వు చదువుకున్నోడివి, నువ్వు గ్రాడ్యుయేట్వి, నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తే నేను ఇక చదువుకొని అమ్మ వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు నేను అర్థం చేసుకోగలుగుతా. వాళ్ళకి రూపాయి కూడా వాళ్ళకి పవిత్రం. కానీ నువ్వు చదువుకున్న గాడి కొడుకు 60,000 లక్ష రూపాయలు తీసుకొని చదువుకున్న వాళ్ళు, మా బావలు, మా అక్క, మా మేనత్త వాళ్ళ కొడుకులు, టీచర్లు, నెలకు భార్యకు 60 లక్ష రూపాయలు వస్తాయి, భర్తకు 6 లక్ష రూపాయలు వస్తాయి. తక్కువ 1.5 నుంచి 2 లక్షలు వస్తాయి. మా బావ సైంటిస్ట్, రిటైర్ అయినాకనే 2 లక్షలు, 1,70,000 వస్తున్నాయి. ఉద్యోగం చేసినప్పుడు 3.5 లక్షలు వస్తాయి. వీళ్ళందరూ బీజేపీ పాట పాడతారు. ఎందుకని? మతం పిచ్చి పాడుకో. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మనం సర్దుతాం? ఎట్లా? వానికి అన్ని తెలిసి అట్లా చేస్తున్నాడు వాడు. కాబట్టి వాడిని మార్చలేము. ఇక వాళ్ళు అంధభక్తులను మార్చలేము, ఆ మూర్ఖులను మార్చలేము. కాబట్టి ఎవరిని మార్చగలము? ఎవరు వాళ్ళు పాపం తెలియకుండా వాళ్ళ ఊబిలో ఉన్నారు. ఎవరు ఉన్నారంటే ఆ మెజారిటీ చదువుకోని వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైతే చెప్పడమే నా విధి. ఈ వాడుకోలు ఉన్నది 100లో 5 మంది కూడా ఉండరు. ఈడు స్వార్థపరులు. వానికి నెత్తినోరు కొట్టి ఎంత అర్థమైతే చెప్పినా వాడు మనకే వంకలు పెడతాడు, కానీ వాడు మారాడు. వాని గురించి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటా? సో అన్న, చాలా సంతోషం. సబ్జెక్ట్ అనేది ఉన్న వాస్తవాలు ఇప్పటి విషయాలు కూడా మీరు వెల్లడి పరుస్తారు. చాలా సంతోషంగా ఉన్నది అన్న. నిజ నిప్పు లాంటిది మీలాంటి వాళ్ళు సమాజానికి, మాలాంటి వాళ్లకు, రాబోయే తరాలకు చరిత్ర ఆధునికంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ తమ్ముడు రామ్నాథ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. ఎంఎస్కే చారి, పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు రేవంత్ రెడ్డిని జోకిన వీళ్లను ఆఖరికి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించి జైలు పాలు చేశాడు యూట్యూబర్ రఘు, యూట్యూబర్ దాసరి శ్రీనివాస్. ఈ ఇరువురు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారు. కేసీఆర్ గారి మీద ఘోరంగా అసత్యాలు ప్రచారం చేశారు. ఆఖరికి రేవంత్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేయించి బొక్కలోకి నెట్టాడు. అది అరెస్ట్ బిరెస్ట్ ఏం లేదు. ఎక్కడైతే ఇక నిరసనలు చేసినా, ఓకే, కాంగ్రెస్ హయాంలోనే కాదు, అంతకుముందు కూడా ఎప్పుడైనా సరే, నేను చిన్నప్పటి నుంచి చూసిన ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇట్లా తీసుకుపోతారు. పొద్దుగాల తీసుకొని పొద్దుకొని తెస్తారు. ఓకే, ఎందుకంటే ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు. క్రిమినల్ అఫెన్స్ లో అది కూడా విచారణ కోసం మాత్రమే, అది కేసు యొక్క తీవ్రతను బట్టి ఎక్కువ రోజులు పెడతారు. కానీ ఇవన్నీ ఇది ఏమంటారు, అబ్స్ట్రక్షన్ చేస్తున్నావు, ఆడ న్యాయం చేయకుండా వాళ్ళని ఆపుతున్నావు, వాళ్ళ పని చేసుకొని ఇస్తున్నావు. ప్రజల పని చేసుకోకుండా నువ్వు రోడ్ల మీదకి వచ్చి ఏమంటారు డిస్టర్బెన్స్ చేస్తున్నావు. నువ్వు ఎక్కడనో ఒక మూలలో కూర్చోండి నిరసన తెలిపితే ఎవడేమన్నాడు. ఓకే, కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటే ఇంకా బెటర్. అట్లా కాకుండా నువ్వు రోడ్ల మీద పోయే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ప్రజలకు అబ్స్ట్రక్షన్ చేస్తే నిన్ను అడ్డు తొలగిస్తారు. అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. అది క్రిమినల్ పెద్ద నేరం కాదు కాబట్టి తీసుకొని ఊరవతలు వదిలేసడో, లేకపోతే ఒక హాఫ్ డేనో ఒక రోజో పెట్టేసి మ్యాక్సిమం. ఓకే, సేమ్ థింగ్ విత్ రఘు ఆర్ ఎవరు. కానీ ఈ దాసరి శ్రీనివాస్ ఎన్నడూ కాంగ్రెస్ కోసం పనిచేయలేదు. ఆయన పద్మశాలి. ఓకే, ఆయన ఏది భూపాలపల్లి
కాలోజీ టీవీ పెట్టుకున్నాడు. ఆయనే మొన్న టీడీపీ తరఫున పోటీ చేసిండు. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా ఇండైరెక్ట్ ఏనో డైరెక్ట్ ఏనో కుల పిచ్చి ఉందో ఏముందో మనకు తెలియదు, ఈ దేవుని పిచ్చో ఏం పిచ్చో, కానీ మొత్తం మీద అయితే బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తాడు. ఓకే, సో అది. ఇక తర్వాత రఘు జర్నలిస్టు, ఆయన రఘు జర్నలిస్టు మల్లిగాడు నో బిగ్ డిఫరెన్స్. ఇద్దరు బ్లాక్ మెయిలర్స్. ఎవరి దగ్గర ఎవడు కబ్జా పెడుతుండో తెలుసుకుంటారు, ఎవడికి అడ్డదారుల పైస దోసుకుంటుండో. ఈవెన్ జడ్సన్ కూడా, బక్క జడ్సన్ కూడా, వీళ్ళందరూ ఆర్టీఐ ద్వారా తెచ్చుకుంటారు అప్లికేషన్స్. ఎవడు ఏడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎక్కడ అడ్డదారులు, వాడు దోసుకున్న దానికి ₹10 వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి గుంజుకుంటారు గంతే. సో ఆ క్రమంలో అది రఘు ఎవరైనా సరే అక్కడ అడ్డదారుల గుడిసెలు వేస్తే అది తొలగించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది, భావితరాలకు కాపాడాల్సింది బాధ్యత. సో కాబట్టి ఎవడు అట్లా భూమి ఎవడో వాళ్ళ వెనకాలని చేపించి భూములు కబ్జా పెడతా అంటే ఈ పేదవాళ్ళని ముందర పెట్టి లంగ కథలు పడతా వీళ్ళకు ₹10 ఇచ్చి ఆ ₹90 భూమిని ఎవడో వేరే వాడు తీసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటా? నోవే, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి భూమి, ప్రతి ఇంచు భూమిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. భావితరాలకి, ప్రాజెక్టులకి, అన్నిటికీ ఎవడి వాడితే వాడు కబ్జా పెట్టడానికి లేదు. పేదవాడికి నిజంగా భూమి కావాలి, నిజంగా ఏమైనా కావాలంటే ప్రభుత్వం నువ్వు అప్లికేషన్ పెట్టుకో. మీ వంతు వచ్చినప్పుడు, మీకంటే ముందు పేదవాళ్ళు చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆ భూమి కానీ ఏది ఉంటుంది ఆ ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదు అయితే అది దానికి ఒక పాలసీ కావాలంటే కొట్లాడండి, చట్టం తెచ్చేటట్టు దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి దేనికైనా భూమి కావాలన్నా, ఇల్లు కావాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవడు వాడితే వాడు వచ్చి కబ్జా చేసుకోవడానికి ఉండదు. ఓకే, పేదవాళ్ళకి తప్పకుండా ఇంత వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూమి, అట్లనే ఒక ఉండడానికి ఇల్లు తప్పకుండా ఎంతో కొంత అరెకరమైనా సరే ఈవెన్చువల్లీ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ఇల్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసారు, కానీ ఉన్న పేదవాళ్ళకి అందరికీ అంత ఇచ్చేంత పైసలు కానీ, కట్టించేంత భూమి కానీ అవన్నీ లేవు. కాబట్టి మెల్లమెల్లగా మార్పు జరుగుతుంది. అసలు గుడిసెలు ఉండడానికి పక్కా ఇల్లు కట్టించిందే ఇందిరమ్మ కాంగ్రెస్. ఓకే, సో ఆ విధంగా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు, అట్లనే భూమి అనేది దానికి మొత్తం ఎంత ఉంది ఇప్పుడు అన్ని ఎస్టిమేషన్ చేస్తారు. ఈ కొత్త మెజరింగ్ అవన్నీ తెచ్చి, సో ఎంత భూమి ఉంటే అది ఎంతవరకు ఇవ్వగలుగుతామో అది చేసి దానికి ఒక ఇప్పుడున్న చట్టాలు పరిమితి లేకపోతే కొత్త చట్టం తెచ్చైనా పేదవాళ్ళకి ఎంతో కొంత ఓకే భూమి ఇస్తే వాళ్ళు ఇంత పంట పండించుకునే విధంగా వాళ్ళ బతికేటట్టు విధంగా చేయడానికి మనము మీరు కొట్లాడదాం ప్రభుత్వంతో. కానీ ఎవడు వాడితే వాడు వచ్చేసి భూములు గుడిసెలు వేసుకుంటా అని అందరు వేసుకుంటారు, అట్లా మొత్తం భూమి కబ్జా పెడతారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఆ క్రమంలో ప్రభుత్వం చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ పేదవాళ్ళ ఆడ జరిగే బాధని సంఘర్షణ చూపెడుతున్నావు, కానీ అది కరెక్టా తప్ప, కాజ్ కరెక్టా తప్ప, వాళ్ళ వెనకాల ఎవడున్నాడు, ఎందుకు చేయిస్తున్నాడు, ఎవరు వాడితే ఒక నిజంగా పేదవాళ్ళైనా అట్లా వచ్చి వేసుకోవచ్చా, అట్లా భూమి కబ్జా పెట్టచ్చా? లేదు కదా, అట్లా చట్టం లేదు కదా. ఈవెన్ గద్దలైనా సరే, పాలమల్లిగాడైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఎవడైనా సరే, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే భూములు కబ్జా పెడితే తీయండి, డేటా తీయండి, ప్రజల ముందు పెట్టండి, కొట్లాడదాం. ఎవడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, బలిసినోడైనా, పేదవాడైనా భూమి కబ్జా పెడితే కొట్లాడదాం కదా. కానీ వరస్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగినంత భూ కబ్జాలు ఎవ్వరి హయాంలో జరగలేదు. ప్రభుత్వ భూములు అన్ని పట్టాలు మార్చి వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. నువ్వు ఈ యొక్క రఘునందన్ ఆయన ఆడ ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టిండు దుబాక దగ్గర. సో బీజేపీ బీఆర్ఎస్ హయాంలో జరిగినంత భూ కబ్జాలు కాంగ్రెస్ హయాంలో చాలా తక్కువ. కాంగ్రెస్ హయాంలో ఈవెన్ పివి నరసింహారావు లాంటి ఆయన దగ్గర కూడా భూమి తీసుకొని పంచిపెట్టారు. భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చిందే కాంగ్రెస్. కమ్యూనిస్టులు దున్నేవాడిదే భూమిని వాళ్ళు చేసారు, భూదాన ఉద్యమాలు వాళ్ళు చేసారు. ఇవి కాకుండా కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ కూడా చట్టాలు తెచ్చి ఉన్న భూమిని అంతా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు పంచిపెట్టింది ఇందిరమ్మదే. అందుకే ఆమెను ఎందుకు ఈ పర్మనెంట్ శాశ్వత ఓటు బ్యాంక్ ఎందుకు ఉంది అంటే, ఈ భూములు పంచిపెట్టడము, ఇందిరమ్మ గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం వల్ల అది పర్మనెంట్ ఓటు బ్యాంక్ మారింది కాంగ్రెస్కి. అంటే వాళ్ళ బతుకులు మార్చింది కాబట్టి. సో కాబట్టి ఇలా యూట్యూబర్ రఘు అయినా రేపు నేను వచ్చినా చట్టానికి వ్యతిరేకంగా నేను ఇష్టం ఉన్నట్టు ఇష్టేస్తే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఓకే, కాబట్టి అది వ్యక్తిగతంగా ఆయన మీద వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. యూట్యూబర్ రఘు అయినా, దాసరి శ్రీనివాస్ అయినా, అది ప్రభుత్వం పాలసీ తప్పు చేస్తుంది, అది అట్లా తీయొద్దు, గుడిసెలు వేసిన తీయొద్దు అంటే చూపెట్టండి, ఏ చట్ట ప్రకారం అది తీయకూడదు చూపెట్టండి. సింపుల్. చేస్తారంటే అది ఏం పర్మనెంట్ రేపు వదిలేసిరు కావచ్చు ఆల్రెడీ.
రవి ఏమంటారు తడి గోపాల వాడికి ఇక వాడికి ఏం నేను చెప్పిన వాటిలో వాస్తవాలు ఉండే వాడికి ఏమనాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో ఆయన వర్షన్ చెప్పాలనుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఈజ్ ఏమంటారు ఒక అంధభక్తో ఏదో బీఆర్ఎస్ భక్తో బీజేపీ భక్తో ఉంది కాబట్టి, కానీ వీడు ఏది లేదు తిడుతున్నాడు. అంటే మన దగ్గర నేను చెప్పిన దానికి కనీసం వాని లెక్క ఏదైనా తప్పుడు వర్షం చెప్పడానికి కూడా మన దగ్గర మాటలు లేవు. ఓకే, సో నిజానికి ఉన్న గొప్పతనం అది. తిట్టుకోనన్నా తిట్టుకో. సో రాజక్క తిడితే లాభం లేదు. నేను ఆ పాప కుటుంబానికి న్యాయం చేయొద్దు, అందులో విచారణ జరగొద్దు అంటే తిట్టండి, విచారణ చేయండి. అది ఏ కులమోడైనా సరే దోషులకు శిక్షలు వేయండి. మేము వద్దు అంటే అడగండి. సో సింపుల్. నేను వద్దు అంటే తిట్టండి, పొట్టు తిట్టండి నన్ను. ముఖ్యమంత్రి గారు వద్దన్నారా? పొన్నం ప్రభాకర్ గారు వచ్చి చెప్పిండు కదా, మంత్రి గారు పోలీస్ ఆయన వచ్చి చెప్పిండు కదా, ఎస్సీ ఎస్టీ అట్లా చట్టం కేసు పెట్టినాము, అట్లనే ఆ యొక్క బిఎన్ఎస్ ఏదో సెక్షన్ చెప్పిండు. మేము వద్దంటున్నామా? వాళ్ళు నిజంగా అది విచారించి వాస్తవాలు ప్రజల ముందు పెట్టి ఆ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చి ఆ దోషులకి ఆ నేరానికి ఏం శిక్ష వేయాలనో అది అనేది ఎవరు నిర్ణయించాలి? న్యాయస్థానం నిర్ణయించాలి. ఎందుకంటే ఆయనకు అనేక అనుభవం ఉంది కాబట్టి అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరిది మొదటి తప్పు ఉంది, ఎవరిది తప్పు ఉంది, నిజంగా ఆయన తన్నిండా లేదా, ఇవన్నీ ఓకే తెలుసుకోవాలి. కొన్ని కేసులలో ఎవడో ఆ పక్కకున్నలో ఎవడో ఒకటి చేస్తాడు. ఇప్పుడు చాలా మంది యొక్క ఆత్మహత్య చేసుకునే కేసులను చూపెడతారు కదా, అంటే ఈ పొలిటికల్ పక్క ఏమంటారు, పెట్రోల్ పోసుకోంటారు, పెట్రోల్ కిరోసిన్ పోసుకుంటాడు. పోసుకున్నాక ఏం చేస్తాడు? వాడికి మాట్లాడలేడు, వాడు బెదిరియడానికి పోసుకుంటాడు. పోసుకోనని వాడు రెచ్చగొట్టేది వీడే. వాడికి ఉండగానే వాడు కాల్చుకోడు, అంత ధైర్యం చేయడాడు, ఉట్టిగా బెదిరిద్దామని పోసుకుంటాడు, పక్కకున్నాడు అంటు పెడతాడు. వాడు కాలినాక ఏం చెప్తాడు? చచ్చిపీకే. హరీష్ రావు వాడు పోసుకున్నాడు, వాడు కాల్చుకోలేదు, మీరు గమనించండి. కానీ వీడిని చూసి చాలా మంది పోసుకుంటే కాలబెట్టారు. దుబ్బాక ఎన్నికలప్పుడు పాపం బీజేపీ కార్యకర్తలు పోసుకోరా అన్నారు, ఆయన కాలబెట్టారు. అందుకే ఏమంటున్నానంటే ఎవడు పోసుకోమని చెప్పినా పోసుకోకండి రయ్యా అని చెప్తున్నా. సాయి కిరణ్ ముదిరాజ్ ఎవడైనా బ్రదర్ కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి ఎందుకు వచ్చింది? రెడ్డి 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 అంటారు. ఏంది అది? రెడ్డి చౌదరి ఇవన్నీ కులాలు కాదు రాయ్యా. కాపోళ్ళు అనేది కులం, రెడ్డి కులం కాదు. ఈ దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్ ఇవన్నీ ఒక్కొక్క రాజు ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ వసూలు చేయడానికి వాళ్ళు ఇచ్చిన పటేలు పట్వారి ఇవన్నీ ఏంటి ట్యాక్స్. ఇప్పుడు ముస్లింలకు కూడా పటేల్ అని ఉంటుంది, మున్నూరు కాపాలకే ఉండదు. అవి ఏంది కులాలు కాదు, అవి ట్యాక్స్ వసూలు చేయడానికి. ఊర్లలో ట్యాక్స్ వసూలు చేయాలంటే ఎవడోడు ఉండాలి కదా, వానికి ఇచ్చిన టైటిల్స్ అవి. ఇప్పుడు నాయక్ అనేది ఇవన్నీ టైటిల్స్, చౌదరి ఇవన్నీ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఆ యొక్క ఊర్లో పెద్ద మనిషి లెక్క. అట్లా రాష్ట్ర కూటులు ఈ యొక్క కర్ణాటక రాజధానిగా మహారాష్ట్ర రాజధానిగా రాష్ట్ర కూటులు పరిపాలించినప్పుడు వాళ్ళ పాలనలో ఈ యొక్క భూస్వాములు లేదంటే వాళ్ళ పాలనలో ఆ యొక్క ఏమంటారు ట్యాక్స్ వసూలు చేయడానికి వాళ్ళు ఏర్పరచుకునే వ్యవస్థనే ఈ యొక్క రెడ్డి. ఇది వాళ్ళకెళ్ళే రెడ్డి. ఓకే, ఇట్స్ నాట్ ఏ కులం కాదు, అది కాపు అనేది కులం. రెడ్డి ఈజ్ ఏ టైటిల్. సో అయితే ఎవడైతే రెడ్డి అయితేంది తొడ్డి అయితేంది, మేము రెడ్డి అయితే శిక్షించండి వద్దంటున్నామా? వద్దంటే అడగండి. రెడ్డిలు ఎంతో మంది ఇతర కులస్తులను పెళ్లి చేసుకున్నారు. మాది కూడా ఎక్కువ చేసుకున్న వాళ్ళు రెడ్డిలు ఎక్కువ మంది ఉన్నారు. గీతారెడ్డి వాళ్ళ అమ్మదే కులం, వాళ్ళ అయ్యదే కులం. జగ్గారెడ్డి వాళ్ళ భార్యదే కులం, వాళ్ళ అమ్మదే కులం. కనుక్కోండి అయ్యా. మాదిగోళ్ళు రెడ్డిలు మస్తు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎవరు? షకీర్ ఖాన్ అన్న, మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, కాకపోతే ఏదో చిన్న అదే బ్రదర్ షకీర్ ఖాన్. కొన్ని మీకు అట్లా అనిపిస్తుంది కొంతమందికి, కానీ బట్ తప్పదు. నేను గ్రాంధిక్ అని చెప్పితే అది నేను దాన్ని సపరేట్గా వీడియో మాట్లాడవచ్చు. గ్రాంధికం చెప్పాలంటే లైవ్లో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో అట్లా నేను సపరేట్గా గ్రాంధికం మాట్లాడి వితౌట్ ఎనీ ఇది సబ్జెక్టు మాట్లాడదాం మళ్ళీ ఎప్పుడన్నా. ఇది సపరేట్ వీడియోలో నేను షేర్ చేస్తా కానీ, బట్ లైవ్లో వచ్చినప్పుడు ఏమంటారు తలగాలి, మార్పు కావాలంటే జర కఠినంగానే చెప్పాలి. ఓకే, సింపుల్. ఓకే, పదాలు పట్టుకోకుండా అందులో ఉన్న విషయాన్ని పట్టుకోమని కోరుకుంటున్నాను. ఓకే,
సో అది మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. టూ వేస్. ఇది ఒకటి ఏంటంటే లైవ్ అనేది అది ఒక సబ్జెక్టు, అది ఇంటరాక్షన్, మీరు చెప్పిన కామెంట్స్ చదవడం, ఇది అది అప్పుడప్పుడు చేస్తాం. ఇది కాకుండా అని రెగ్యులర్ బేసిస్ నేను సపరేట్ వీడియోలు, షార్ట్ వీడియోలు 3 minutes 5 minutes అట్లా వీడియోలు ఇంకెక్కువ చేసే ప్రయత్నం చేస్తా. ఓన్లీ సబ్జెక్టే మాట్లాడతా, ఇక అలా బూతులు ఉండవు. ఓకే, సో అది సపరేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే షార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఏమంటారు, గ్రాంధికం మాట్లాడతాము, స్మాల్ ఉంటుంది, సబ్జెక్టే మాట్లాడతాం కాబట్టి జనాలకి ఈ గంట, ఇప్పుడు ఇది లైవ్ గంట అయిందనుకో, గంట సేపు చూసి ఒప్పుకున్నది అందరికీ. కాబట్టి ఆ 3 minutes 5 minutes 10 minutes అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఓకే, సో అది ఎక్కువ, అవి కూడా చేసే ప్రయత్నం చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం లైవ్ ఏంటంటే మనం ఇట్స్ మోర్ ఇంటరాక్షన్, ఇట్స్ ఒక మనం కూర్చుని ముచ్చట పెట్టుకుని చర్చ చేస్తున్నట్టు. దిస్ పర్పస్ ఇస్ డిఫరెంట్. ఓకే, కాబట్టి రెండు చేస్తా, వీడియోలు చేస్తా, గ్రాంధికం మాట్లాడతా, లైవ్లో మాత్రం జర కఠినంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నాకు మార్పు కావాలి, నాకు వ్యూస్ వద్దు. ఈ గంట సేపు వీడియోలో ఒక్క ఇద్దరు మారినా నేను కష్టపడ్డదానికి ఒక ఫలితం వచ్చినట్టు. 1,00,000 వ్యూస్ వస్తాయి, ఒక్కడు కూడా మారలేదనుకో, ఏం చేసుకోవాలా వ్యూస్? నీకు పైసలు వస్తాయి కావచ్చు యూట్యూబ్లో వెళ్ళనో, కానీ వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు యూట్యూబ్ మీద బతుకుతున్న వాళ్ళకి అది అవసరం, ఎందుకంటే వాళ్ళు అదే బతుకు తెరువు చేసుకున్నారు. మనకు బతుకు తెరువు కోసం కాదు కదా, మన అందరి బతుకులు మారాలని మా బాధ. నా బతుకు తెరువు కోసం నేను చెప్తలేను ముచ్చట. నాకు నిజంగా ఎక్కువ పైసలు కావాలంటే వ్యాపారం చేసుకుంటే ఇంకేమైనా చేసి సంపాదించుకుంటా, కానీ ప్రజల యొక్క ఏమంటారు బతుకులతో ఆడుకొని నాకు పైసలు వద్దు. అర్థమైందా? అది ఆత్మతృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. నేను కష్టపడకుండా, అది ధర్మ మార్గంలో ఎథిక్స్ మోరల్స్ లేకుండా అది ఒక చిల్లి గవ్వ నాకు వచ్చినా అందులో నాకు తృప్తి ఉండదు. తృప్తి లేని బతుకు సచ్చినట్టు, అది బతుకు జీవోత్సవం లాగా నాకు బతకాలని లేదు, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాలని లేదు, ఆత్మ సంతోషాన్ని చంపుకొని బతకాలని లేదు. కాబట్టి ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, లైవ్లలో కఠినంగా మాట్లాడితే నన్ను మన్నించండి. నేను మార్పు కావాలని కోరుకుంటున్నా. గ్రామీణ ప్రాంతాలకి ఆ మెజారిటీ ఓటర్లు ఎవరున్నారో వాళ్ళ లోపల మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి కఠినంగా మాట్లాడితే ఆ పదాలను ఇగ్నోర్ చేసి అందులో ఉన్న భావాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవి కాకుండా రెగ్యులర్గా ఇంకెక్కువ వీడియోలు, షార్ట్ వీడియోలు విత్ సబ్జెక్టు, వితౌట్ ఎనీ ఒక్క బూత్ కూడా లేకుండా ఒక గ్రాంధికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా.